నందమూరి తారక రామారావు పేరు వినగానే అభిమానుల్లో ఇప్పటికీ ఉత్సాహం అలుముకుంటుంది. ఆయన కన్నుమూసి 3 దశాబ్దాలు దాటినా ఆయన జ్ఞాపకాలు చెరగని ముద్రలా నిలిచాయి. ఇప్పుడు ఆ మహానటుడు నివసించిన చెన్నై ఇంటికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చెన్నై నగరంలోని త్యాగరాయ నగర్, బజుల్లా రోడ్లో సుమారు 1000 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని ఎన్టీఆర్ 1953లో కొనుగోలు చేశారు. ఇది ఆయనకు ఎంతో సెంటిమెంట్ గా ఉండేదని చెప్పుకుంటారు. కాలక్రమంలో చిత్ర పరిశ్రమ హైదరాబాద్ పురం మారడం, కుటుంబ సభ్యులు అక్కడే స్థిరపడడంతో ఈ ఇల్లు నిర్లక్ష్యానికి గురైంది. ఇటీవల నందమూరి కుటుంబం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కుటుంబానికి సన్నిహితులైన చంద్రవాడ బ్రదర్స్ ఇంటిని కొనుగోలు చేసి ఎన్టీఆర్ స్మారకంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రజలు సందర్శించేలా ఇంటిని మ్యూజియం తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకప్పుడు ఈ ఇంటి ఎదురుగానే ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నివాసం ఉండేది. ఎన్టీఆర్ దాసరి కలయికలో ఎన్నో హిట్ చిత్రాలకు బీజం ఇక్కడే పడిందని అప్పట్లో చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నింటినీ తిరిగి జీవింపచేయాలన్నది ఈ ప్రయత్నాల లక్ష్యం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఫ్లైఓవర్ పై నుంచి కూడా కనిపించేలా చేయనున్నట్లు సమాచారం. అభిమానులకు ఇది కేవలం ఇల్లు కాదు, ఎన్టీఆర్ యుగానికి సజీవ స్మారకం.